educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. See this, in a triangle ABC, A minus B by A plus B. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనము 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. మెథడ్ 1 బై వెరిఫికేషన్ అంతే. మెథడ్ 1 ఫస్ట్ ఎలా చెక్ చేయాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వేసుకోవాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 1, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C ఈక్వల్ టు 60 degrees. ఇక్కడ క్వశ్చన్ ఏమవుద్దప్పుడు 1 మైనస్ 1 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఆప్షన్ ఏ ఏమైంది? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే ఆప్షన్ ఏ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ ఎంత అయింది? కాట్ ఆఫ్ 60 మైనస్ 60 0, కాట్ 0 ఇన్ఫినిటీ. తర్వాత ఇక్కడ నీకు 0 వచ్చేది ఎక్కడో చూసుకోవాలి. ఇక్కడ tan 0 వచ్చేటట్టు ఉంది చూడు. ఇక్కడ ఈ ఆప్షన్ 0 వస్తుంది, ఈ ఆప్షన్ 0 వస్తుంది. అదే ఈ పర్టికులర్ ఆప్షన్ 60 60 60 కాంబినేషన్లో 180/2 అంటే tan 90 ఇన్ఫినిటీ వస్తుంది, ఇది కూడా తప్పే. తర్వాత tan 60 + 60 అంటే tan 30, ఇది 0 వచ్చే ఛాన్సే లేదు. ఆప్షన్ సి కరెక్ట్. అండర్స్టూడ్నా? కాట్ 0 నీకు సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గాని అనుకుంటే ఇది నీకేమొస్తుంది? 0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది, ఇది ఇన్ఫినిటీ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0, దిస్ పార్ట్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0, ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయ్యేది ఇది ఒకటే అనమాట. ఓకేనా? సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, ఇలా కాకుండా కొన్నిసార్లు మనకి 2 ఆప్షన్లు సేమ్ వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మెథడ్, అంటే మెథడ్ ఇన్ ద సెన్స్ వెరిఫికేషన్ మెథడ్ అనమాట. వెరిఫికేషన్ మెథడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం అనుకో, అప్పుడు ఇది 30 ఎత్తుకో, 30 తీసుకో, ఇది 60 తీసుకో. 30 60 కాంబినేషన్లో sin θ అంటే 1/2, ఇది √3 వస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలా? ఏ వచ్చి 1, బి వచ్చి 2, సి వచ్చి √3. సో అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఇది చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ వాల్యూ ఎంత వస్తుంది? క్వశ్చన్ వాల్యూ ఎంత వస్తుంది? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే 1 మైనస్ 2 బై ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇన్ ద సెన్స్ 1 ప్లస్ 2 అనమాట. 1 ప్లస్ 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అనమాట. సో అప్పుడు ఆప్షన్ ఏ ఎంత వస్తుంది చెప్పు? ఆప్షన్ ఏ ఎంత వస్తుంది? కాట్ ఏ మైనస్ బి/2, కాట్ ఏ మైనస్ బి/2, కాట్ ఆఫ్ ఏ మైనస్ బి/2 అంటే 30 మైనస్ 90/2, 30 మైనస్ 90/2 ఇంటూ కాట్ సి/2, కాట్ సి/2. సో ఇదేంటిది? 30 మైనస్ 90 అంటే 60, మైనస్ కాట్ 30 వస్తుందా? మైనస్ కాట్ 30, మైనస్ కాట్ 30 ఇంటూ కాట్ 30, అంతే కదా? మైనస్ 60, కాట్ 30, కాట్ 30, కాట్ 30 ఈక్వల్ టు √3, 3 వస్తుంది, ఇది తప్పు. సో ఆప్షన్ బి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నీకు ఆప్షన్ బి చెక్ చేస్తే ఏమొస్తుంది? ఆప్షన్ బిని కానీ చెక్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకొని tan ఏ ప్లస్ బి, 30 + 60 అంటే 30 + 90 అంటే 120, tan 60 ఇంటూ
tan 30 కదా, tan 60 ఇంటూ tan 30 అంటే ఇది 1 వస్తుంది, ఇది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఆప్షన్ సి చెక్ చేసుకో. సో tan a మైనస్ b బై 2 అంటే 30 మైనస్ 90, 30 మైనస్ 90 మైనస్ 60 బై 2, tan ఆఫ్ ఓకే మైనస్ 60. a మైనస్ b అంటే 30 మైనస్ 90 by 2. Here you will be getting a minus b. a అంటే 1, b అంటే 2, a plus b అంటే ఇది 1 by 3 కదా, సారీ మైనస్ 1 by 3. సో ఇక్కడ tan 6c by 2 అంటే 60 by 2 30 వస్తుంది. క్లియర్నా? సో ఇప్పుడు tan ఆఫ్ మైనస్ 30, tan ఆఫ్ మైనస్ 30, tan ఆఫ్ మైనస్ 30 అంటే మైనస్ 1 బై రూట్ 3, tan 30 అంటే 1 బై రూట్ 3. సో అప్పుడు నీకు మైనస్ 1 బై 3 వస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్. ఇది అంత, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 tan 180 బై 2 అంటే tan 90 ఇన్ఫినిటీ అనమాట. ఇది అసలు చెక్ చేయబడలే. ఓకేనా? సో ఇలా ఎయిదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఎల్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని కానీ మీరు చేసుకుంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ నీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ఆప్షన్ డి అనేది నీకు ఇన్ఫినిటీ వస్తుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? బేస్డ్ ఆన్ ఈక్విలేటరల్ triangle. This is based on equilateral triangle. Entire discussion based on right angled triangle. Right angled triangle. Right angled triangle. అర్థమవుతుందా? సో మీరు ఎయిదర్ యూ కెన్ అప్లై ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బిజినెస్ డైరెక్ట్గా ఫస్ట్ ఇది అప్లై చేయండి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే రెండు ఆప్షన్లు సేమ్ వస్తాయి. ఆ టైంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెక్ చేసుకోండి, అప్పుడు పక్కా ఆన్సర్ వస్తుంది. క్లియర్? దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. Now we can have a look on the next problem. See here, angle A is 60 degrees. Angle A is 60 degrees. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఓకే, ఇప్పుడు యాంగిల్ ఏ 60 degrees అనుకో, ఇట్లా తీసుకో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో. యాంగిల్ ఏ 60 అంతే కదా, ఏ 60, ఏ దిస్ ఈజ్ బి ఏదో ఒకటి పెట్టుకో, సి. సో యాంగిల్ ఏ 60 అంతే కదా, ఇది యాంగిల్ ఏ 60. ఇది మెథడ్ 2, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడం. ఓకేనా? వెరిఫికేషన్ మెథడ్ అనమాట. ఇది 60 తీసుకో, ఇది 60 తీసుకుంటే ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుంది, ఇది 90 అవుతుంది. సో అప్పుడు ఇది కానీ 60 అయిందంటే ఇది 1 కాంబినేషను 1/2, ఇది రూట్ 3/2 అనమాట. అప్పుడు నీకేమేమి వస్తుంది, ఏ వచ్చి రూట్ 3 అవుతుంది, సి వచ్చి 1 అవుతుంది, బి వచ్చి 2 అవుతుంది. సో అప్పుడు నువ్వు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకో. బి బై, అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది, బి అంటే 2, సి అంటే 1, ఏ అంటే రూట్ 3, తర్వాత సి అంటే 1, ఏ అంటే రూట్ 3, బి అంటే 2. ఓకే, నో ఇష్యూ. 2 కరెక్టేనా? ఇది రూట్ 3/2 ఏబిసిలో ఇది C2. ఏ అనేది 60 పక్కా ఉండాలి, అప్పుడు C1 అవుతుంది, ఏ ఏమో రూట్ 3 అవుతుంది, బి ఏమో 2 అవుతుంది, అంతే కదా? కరెక్టే. సో బి అంటే 2, సి అంటే 1, ఇది రూట్ 3, సి అంటే 1, ఏ అంటే రూట్ 3 + 2. దీన్ని సింప్లిఫై చేయి, రూట్ 3 + 1 ఇంటూ రూట్ 3 + 2 అన్నమాట.
ఓకే, మామూలుగా చేసినా వస్తుంది. ఇట్లా కాకుండా √3 + 1తో మల్టిప్లై చేయి, √3 - 1తో మల్టిప్లై చేయి, అప్పుడు 3 - 1 అవుతుంది. ఇక్కడ √3 ఆర్ 2 - 3తో మల్టిప్లై చేయి, 2 - √3తో మల్టిప్లై చేయి, 4 - 3 అవుతుంది. సో అప్పుడు నీకేమొస్తుంది ఆన్సర్ ఫైనల్గా? ఇది 2√3/2 ప్లస్ 2 - √3, 2 - √3 something. 2 gets cancelled out. A plus B. Something like this. Two minus √3 by 2 minus √3 by 2 minus √3 రాస్తే 4 minus 3 1 2 minus √3 √3 gets cancelled out. ఓకే కరెక్ట్ అది. సో ఇక్కడ నీకు వచ్చేది 2/2 ఇంటూ √3 - 1 కదా, √3 - 1 ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే, ఇప్పుడు మనము ఏబిసిలన్నీ సబ్స్టిట్యూట్ చేసాము. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే 2/√3 + 1 అని రాసుకొని, ఇష్టం ఎలా అయినా రాయొచ్చు. √3 + 1 అంటే √3 - 1తో డివైడ్ ఇట్లా చేయి. ఇది 1/2 + √3 అని రాయి. నీ ఇష్టం ఎలా చేసినా వస్తుంది. 2 - √3/2 - √3 అనమాట. తర్వాత న్యూమరేటర్లో ఏమొస్తుంది? న్యూమరేటర్లో ఇక్కడ ఈ పర్టికులర్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పు. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? 2 ఇంటూ √3 - 1 బై 3 - 2 అంటే 3 - 1 వస్తుంది. ఇక్కడ అంతే కదమ్మా, √3² - 1² వస్తుంది. సో ఇక్కడ 2 - √3/4 - 3 వస్తుంది. సో ఫైనల్లీ వాట్ విల్ గెట్? 2 కొట్టేస్తే √3 - 1 ప్లస్ 2 - √3, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు ఆప్షన్ ఏ ఏమవుద్ది? A ప్లస్ B ప్లస్ A అంటే √3, B అంటే 2, C అంటే 1. ఇది కాదు అసలు. ఆప్షన్ B 0 అంట, ఇది కూడా కాదు. ఆప్షన్ C 1 అంట. ఆప్షన్ D A ఇంటూ B ఇంటూ C 2√3 అంట, ఇది కూడా కాదు. క్వశ్చన్ 1 వచ్చిందంటే ఆప్షన్ C కరెక్ట్, పక్కా కరెక్ట్. ఓకేనా? ఇది డైరెక్ట్గా చేసుకోవాలంటే మెథడ్ 1లో ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నాం అనుకో. ఓకే, ఇప్పుడు ఇది మనము మెథడ్ 2 చేసాము. అదే మెథడ్ 1లో చేయాలనిపించింది అనుకో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకొని చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది చెప్పు? అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఏం చేయాలా? A = B = C = 1. యాంగిల్ A 60 అని ఇచ్చాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని యాంగిల్ 60 కదా. సో అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది? 1/2 ప్లస్ 1/2 అని వస్తుంది. ఇది 1 బాగానే ఉంది, ఇది 1 ఓకే. కానీ 1 × 1 × 1 ఇది కూడా 1 కదా. ఇది పక్కా కాదు, ఇది కూడా పక్కా కాదు, ఇది కూడా 1 అయింది. ఓకేనా? సో 1 × 1 × 1 1 అవుతుంది. అప్పుడు నీకు డౌట్ వస్తుంది ఈ రెండిల్లో ఏది కరెక్ట్ అనేసి. అప్పుడు నువ్వు మెథడ్ 2 చేసుకోవాలి. క్లియర్నా? సో బై వెరిఫికేషన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్
problems related to properties of triangles. Okay, this is the way to solve this problem. Now we can have a look on the next problem. See here, cos A cos A equal to B cos B. A is not equal to B. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే A cos A equal to B cos B. A cos A equal to B cos B. వెరిఫికేషన్ కూడా చెప్తాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వాడు ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చే సమస్య లేదు. ఓకేనా, ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాడంటే ఖచ్చితంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చే సమస్య లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలని అనుకున్నాం అనుకో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కరెక్టా కాదని చెక్ చేయాలనుకున్నాం అనుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి, అవన్నీ ఏ అనేది బి అనేది ఈక్వల్గా ఏమి ఉండవు. అప్పుడు ఏదో ఒకటి, ఇది 60 వేసుకో, ఇది 30 అనుకో, ఇది 90 అవుతుంది. అప్పుడు ఇది √3, ఇది 2, ఇది 1 అవుతుంది. సో అప్పుడు ఏ వచ్చేసి √3, బి వచ్చేసి 2 వస్తుంది, సి వచ్చి 1 వస్తుంది. అప్పుడు ఏ కాసి అంటే మీనింగ్ ఏంది, క్వశ్చన్ పరిస్థితి ఏంది, ఏ కాసి అంటే ఏ అంటే అంత √3 అనమాట. కాస్ ఏ అంటే కాస్ 60, ఇది దీని వాల్యూ ఎంత ఉంటుంది ఇది. తర్వాత బి పరిస్థితి ఏంది 2, కాస్ బి అంటే మేబీ ఇప్పుడు బి 90 తీసుకోకుండా ఉంటే ఇలా కాకుండా ఇది సి పెట్టవచ్చు కదా, ఇది బి అనుకోవచ్చు కదా. ఓకే, అప్పుడు నీకు వస్తుంది, అప్పుడు కూడా చెక్ చేసుకోవాలి కదా. అప్పుడు 2 అంటే ఇది సి అవుతుంది, ఇది బి అవుతుంది, కరెక్టే కదా. అప్పుడు నీకు బి కాస్ బి అంటే 1 into cos 30, 1 into cos 30 వస్తుందా లేదా చూసుకో. √3 ఇంటూ ఇది √3/2 ఈక్వల్ టు √3/2. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో యాంగిల్ సి బికమ్స్ 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కరెక్ట్. This is by verification method. We can solve this problem by using verification method. అలా కాదు, నీకు డెరివేషనే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సైన్ రూల్ అప్లై చేసుకో. ఓకేనా, ఏ రెఫర్స్ టు 2r sin a కదా, 2r sin a. ఇది సింపుల్ ప్రాబ్లం, ఇది ఇలా కూడా చేసుకోవచ్చు. cos a 2r sin b cos b, 2r sin b cos b. ఇక్కడ r లేపేస్తే sin 2a ఈక్వల్ టు sin 2b, sin 2a ఈక్వల్ టు sin 2b. ఇప్పుడు నువ్వు sin 2a ఈక్వల్ టు sin 180 minus 2b ఇలా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు 2a ఈక్వల్ టు b అయినా కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దిస్ ఈజ్ 180 minus 2b. సో ఫ్రమ్ హియర్ యూ విల్ బి గెటింగ్ 2a plus 2b ఈక్వల్ టు 180 degrees. a plus b ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ సి అనేది 90 degrees అవుతుంది. సో దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.